చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెండు పార్టీల యొక్క భారీ బహిరంగ సభ తర్వాత మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుల సపోర్ట్తో మేము గెలుస్తామని చెప్తున్నారు. అయితే ఈ అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలైనటువంటి కమలారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 100 రోజులు ఓపిక పట్టండి, వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతుంది, మన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏమంటారు మీరు? ముందుగా ప్రియతమ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఈ మహానాయకుడు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మళ్ళీ కూడా ఆయన ప్రజలు కోరుకునే విధంగా ఎన్నో సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిన్న చూసాం కదా, ఈయన లోకేష్ దాని మీద వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఎంత కొట్టుకుపోయి ఎన్ని గాలిమానలు వచ్చి ఎన్ని కొట్టి అట్లా ఒక సముద్రాలు అన్నీ కొట్టుకుపోయినట్టు అట్లా ఉన్నారు. ఒక అనాథల్లాగా వాళ్ళు కనిపిస్తున్నారు మనకి చూడడానికి. వాళ్ళ మనసుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాదు కూడా, వాళ్ళకి తెలుసు కూడా. వాళ్ళు అందుకే వాళ్ళ మనసులో అది ఉంది కాబట్టి బయటికి ఏంటంటే ఒక గొప్పగా బయట అట్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు తెలుసు, వాళ్ళ మనసులు తెలుసు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ప్రతి ఒక్కటి ఇంటికి తీసుకెళ్లారు. ఇంతవరకు ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా చేశారు, పరిపాలన చేస్తున్నారు కూడా. ఆయనకి రెండో ఇది లేదు, ఏంటంటే పేద ప్రజలు బాగుండాలి. ఈరోజు కూడా ఆయన పుట్టినరోజుని కూడా ఆయన ఆలోచించుకోకుండా, ఇప్పుడు మన ఈ పెద్ద సర్కిల్ వీళ్ళందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సార్ మిమ్మల్ని కలవాలి అని ఎంతోమంది అడిగినా కానీ కాదు, ఇట్లా నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఇట్లా ప్రజల్ని ఎలా ఉన్నారు పరామర్శించి ఈరోజు ఇది ట్యాబ్లు ఏదో పంచుతున్నట్టున్నారు. పిల్లలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుండాలి అన్న ఆలోచన తప్పక ఆయనకి రెండు ఆలోచన లేదు. వీళ్ళు ఏంటంటే ఊరికే డాబు సరి ఏంటంటే గంభీరం ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏం లేదు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. వీళ్ళు ఒట్టి మాటలు చేతలు లేవు కదా, వాళ్ళ మాటలే కదా, చేతలు లేవు. అప్పుడు చూసాం కదా మనం, ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు చూసాం. వాళ్ళ ఒక వర్గానికే వాళ్ళు చేసుకున్నాడు కానీ ఏ వర్గానికి ఆయన చేయలేదు. ఎవరికి కూడా పేద ప్రజలను పట్టించుకోలేదు, ఎవరిని కూడా పట్టించుకోలేదు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. లోకేష్ చేసిన పాదయాత్ర జగన్ పాదయాత్ర లాగా కాదు, ఇది ఇంకా చాలా బాగా జరిగింది, సక్సెస్ అయిందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నాడు, అదే కదా అందరు, అది కరెక్టే, అది కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎలా చేస్తారు, ఈయన ఎలా చేస్తున్నాడు. ఆయన ఎంతమంది ఆయన ఉన్నాడంటే ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, ఆయన ముందు నడుస్తుంటే ఎంతమంది ఉన్నారు. ఈయనకేంది వాకింగ్ లాగా ఏంటంటే కొద్దిగా చిన్నది అరక్కగా నడుస్తా చూడండి, అట్లా వాకింగ్ లాగా మన లావు ఉన్నాడు కాబట్టి తగ్గడానికి చేసినట్టు వాకింగ్ చేసినట్టు ఉంది. కానీ ఆ కాళ్ళు కరగడానికి, తొడలు కరగడానికి, చేతులు కరగడానికి అవన్నీ నడిచినట్టు వాకింగ్ లాగా ఉంది. కానీ ఆయన పాదయాత్ర యువగాళ్ళం పాదయాత్ర కాదు, ఏం కాదు. ఆయన ఒక ఇది లేదు వాళ్ళకి, ఏంటంటే కష్టపడాలి, ప్రజల కోసం చెయ్యాలి అనేది వాళ్ళ నాన్నకి లేదు, ఆయనకి లేదు కూడా. అందరికి తెలుసు, ప్రజలే తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఆయన తెలుసు. ఈ నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు, ఇంత దుర్మార్గంగా ఉండాలని చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. మరి ఆయన దుర్మార్గుడు కాబట్టి ఎదురు అట్ట కనిపిస్తున్నారు. ఏంటంటే ఆయన దుర్మార్గపు ఆలోచనలు, ఆయన పనులు చేసిన పనులన్నీ కూడా దుర్మార్గ పనులే. రెచ్చగొట్టడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం, కొట్టండ్రా తరమండ్రా అని ఒక బీభత్సం సృష్టించి, వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, మేము బాగుండాలి, నేను దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, నా కొడుకు లోకేష్, మేము ఇది బాగుండాలనే ఆలోచన ఆయనకు ఉంది. జగన్మోహన్ రెడ్డి అసలు సీఎంగా అన్న అర్హత ఎవరికీ లేదు కూడా. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే మనిషి, ప్రజల కోసమే చేస్తున్నాడు. ఆయనకి రెండు ఆలోచన కూడా లేదు. ఎక్కడైంది విద్యార్థులు ఎలా ఉన్నారు, ఎలా ఉంది, వాళ్ళ భోజనం బాగుంది, వాళ్ళకి ట్యాబ్లు అని ఇట్లా హాస్పిటల్స్ ఇంటికి తీసుకొచ్చారు, విద్య వైద్య అన్ని స్కూల్స్ కూడా అన్నీ కూడా పిల్లల కోసం, ప్రజలు బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాటలన్నీ అబద్ధాలు. ఆయన మాటలన్నీ కూడా ఒక నికృష్టులు ఏమంటారు, ఆయన అనటానికి కూడా లేదు. ఆయన్ని అసలు అనటానికి కూడా మాటలు లేవు, ఆయన్ని వర్ణించడానికి కూడా. అంత చండాల మనస్తత్వం అయింది. ఒకళ్ళు మంచి కోరుకునే మనస్తత్వం కాదయింది. ఎవరు బాగుండాలి అనుకోరు. చెప్పట్లా ఒక వర్గం, ఆయన వర్గం వరకే, ఒక రామోజీరావు, TV5, ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ ఒక 10 మంది ఉన్నారు. ఆయన వాళ్ళ కోసమే బతుకుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కోసమే బతుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ కోసం బతుకుతున్నాడు. లేకపోతే సిగ్గు శనం లేకుండా నిన్న అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఆయనకు కూడా ఒక ఇది ఉంది కదా, ఆయన కూడా ఒక పార్టీకి ఒక అధ్యక్షుడు కదా. మరి ఎలా వెళ్ళి కూర్చుంటాడు, ఆయన పక్కన వెళ్ళి ఎలా కూర్చుంటే మద్దతు ఇస్తాడా? మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన నెట్టెట్టి కల్పిస్తాడు, సముద్రంలోకి వదిలేస్తాడు వాళ్ళని. వాళ్ళకు కూడా ఉంటాయి కదా మనస్తత్వం, మనసు ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి. ఇట్లా చేస్తున్నాడు, డబ్బులు కమ్ములు పోతున్నాడు అని వాళ్ళు బాధపడుతున్నారు. జనసేన వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ కోసం తప్పదా ఆయన పార్టీ కాదు, ఆయన డబ్బు కావాలి.
అంటే మాది ఉమ్మడి ప్రభుత్వం మేము స్థాపిస్తామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. లాస్ట్ ఎన్నికల్లో విడిపోయి మేము చాలా తప్పు చేసామని చెప్తున్నారు ఆయన. ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళు గెలిస్తే ఉమ్మడి ప్రభుత్వం అయినా పెట్టడానికి స్థాపించడానికి ఏదైనా కానీ గెలుపు అనేది వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారే 100% గెలుస్తారు. 175 కూడా సాధిస్తాము. మళ్ళీ కూడా సీఎం గారిగా మనం చూసుకుంటాం, మంచిగా అన్ని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం.